హలో ఎవ్రీవన్, ఈరోజు మన పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయేది అసైన్మెంట్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్ అనమాట. దిస్ త్రీ ఆర్ ద లాస్ట్ త్రీ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ సిరీస్, ఇన్ పైథాన్ ఆపరేటర్ సిరీస్ అనమాట. అండ్ అసైన్మెంట్ చూసుకోబోతున్నాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు అండ్ దీస్ ఆపరేటర్ యూజ్డ్ టు అసైన్ ఎ వాల్యూ టు ద వేరియబుల్. వేరియబుల్కి ఏదైనా వాల్యూని అసైన్ చేయడానికి మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5 చేసి ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం ఎగ్జాంపుల్లో. అండ్ ఇక్కడ ఏం అసైన్ చేసాం? వేరియబుల్ ఏంటి ఇక్కడ? ఎక్స్ అనేది వేరియబుల్. దీనికి ఏం అసైన్ చేసాం? ఈజ్ ఈక్వల్స్ టు అసైన్ చేసాం టు ద వాల్యూ. 5 అనేది ఒక వాల్యూ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఆపరేటర్స్ చూసుకుందాం. దీంట్లో వచ్చి ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లికేషన్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, ఫ్లోట్ డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు అండ్ ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనం చెప్పాం కదా, అసైన్ ఆపరేటర్స్ ని మధ్యలో పెడతాం. ఇక్కడ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఈ సేమ్ ఇక్కడ మధ్యలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 5 అంటే రిజల్ట్ ఏమొచ్చేది? x బికమ్ 5 అనే కదా, x బికమ్ 5. అండ్ ఇక్కడ x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ అంటే x ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 3 అని అర్థం. ఇక్కడ x మైనస్ ఈక్వల్ టు 2 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 2 అని అర్థం. సో ఆన్ అనమాట. సో మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. x ఈజ్ ఈక్వల్స్ 10 ఉన్నాం అండ్ x ప్లస్ ఈక్వల్ టు 5, x మల్టిప్లికేషన్ ఈక్వల్ టు 2 అండ్ దీని ఒక అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వన్ బై వన్ అసైన్ చేసుకున్నాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సారీ, ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా, ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ 15 వచ్చింది. 15 ఎలా వచ్చింది చెప్పండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 10 అంటే ఎక్స్ అనేది 10 అండ్ దాని ప్లస్ ఈక్వల్ టు 5 అంటే 10 ప్లస్ 5 ఎంత? 15. అవుట్పుట్ అది వచ్చింది. అండ్ ఇప్పుడు ఇది కమెంట్ చేద్దాం. సో ఇప్పుడు ఇదేం ప్రింట్ అయితే చూద్దాం. సో 20 వచ్చింది అంటే 10 అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 10 ఉంది. 10 ఇంటూ ఈక్వల్ టు 2. 10 2 సార్ ఎంత? 20. సో ఇక్కడ తప్పు ప్రింట్ అయింది. ఓకే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 20 ప్రింట్ అయింది. ఇప్పుడు అదే విధంగా సో మనం ఈ మధ్యలో మారుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎడిషన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది, మైనస్, అట్లా డిఫరెంట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అర్థమైంది? 8, 10 మైనస్ 2 8. అదేవిధంగా మల్టిప్లికేషన్ అయిపోయింది, డివిజన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఆఫ్టర్ ద లైన్ క్యారెక్టర్ అంటే సారీ, మనం ఈ డివిజన్ ఇవ్వకూడదు, ఐ ఫర్గాట్. ఇది 5.0 అండ్ డబల్ స్లాష్ ఫ్లోట్ డివిజన్ 5 మాడ్యూల్ 0 ఇంకంతే కదా, ఇంకా ఎక్స్పాండ్. ఓకే, డబల్. సో 100, 10 to the 100. సో దీస్ ఆర్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్. దీన్ని మెయిన్గా గుర్తుపెట్టుకొని అసైన్ వాల్యూ టు ద వేరియబుల్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకుంటే మీరు అవన్నీ ఈక్వల్ టు పక్కన యాడ్ చేసేయటమే. సో ఇట్ ఈస్ సింపుల్ ఈజీ. అండ్ ఐడెంటిటీ ఆపరేటర్లో బేసిక్గా గుర్తుపెట్టుకొని ఈజ్ నాట్. దీస్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ మెమొరీ లొకేషన్స్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్. ఏదైనా 2 ఆబ్జెక్ట్స్కి మెమొరీ లొకేషన్కి కంపేర్ చేయడానికి ఐడెంటిటీ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఈ ఆపరేటర్స్లో వచ్చేసి ఈజ్ నాట్ అనమాట. సో ట్రూ ఇఫ్ బోత్ ద వేరియబుల్స్ పాయింట్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. ఒకవేళ ట్రూ ఇఫ్ బోత్ ద వేరియబుల్ పాయింట్ అట్ ద సేమ్ ఆబ్జెక్ట్, రెండు సేమ్ ఆబ్జెక్ట్స్ మీద పాయింట్ చేస్తే ఇట్ బికమ్స్ ట్రూ అనమాట. ఓకేనా? అండ్ రిజల్ట్ ఇప్పుడు x is y, సో ట్రూ ఆర్ ఫాల్స్. x is not y, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే x is y,
ట్రూ మీకు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైంది. సో ఇప్పుడు ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైంది, కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత మళ్ళీ దాంట్లోకి వెళ్ళి నేర్చుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 ఇచ్చాం, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ, సి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3, ఓకేనా. అండ్ ప్రింట్ ఏ ఈజ్ బి అంటే ఏంటి, ప్రింట్ ఏ ఈజ్ బి. ఇప్పుడు రన్ చేద్దాం, ట్రూ వచ్చింది. ఏ ఈజ్ బి అంట, ఏ ఈజ్ బి అంటే ఏ బి, ఏలో ఉన్న వేరియబుల్ బిలో ఉన్నాయా, ఒకేలా ఉంటే సేమ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఇట్ బికమ్స్ ట్రూ. సో అవుట్పుట్ ఏమొచ్చింది, ట్రూ. అండ్ ప్రింట్ ఏ ఈజ్ సి, ఏ ఈజ్ సియా, ఫాల్స్. సేమ్, సేమ్ కంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్ అనమాట. మనం ఇక్కడ అసైన్ సికి ఏమి పెట్టలేదు, అంటే సపోజ్ ఇక్కడ తీసేసి సి ఇద్దాం. ఇప్పుడు ఇది ట్రూ, ఇది ఓకే, ఇది కమాండ్. ఓకే, ఏ ఈజ్ సి అండ్ ఇట్ గివ్స్ ఫాల్స్, ఏ ఇస్ ఈక్వల్స్ టు సి అండ్ ఇది డి. అండ్ ఏ ఈజ్ సి అంట, అండ్ ఏలో ఉన్న వేరియబుల్స్ సిలో ఉన్నాయి, సో ఇట్ గివ్స్ సి. ఏ సి ఇస్ ఈక్వల్స్ టు ఏ అంటే సేమే కదా. అండ్ ప్రింట్ ఏ ఈజ్ నాట్ సి, ఏ ఈజ్ నాట్ సి అండ్ ఇట్ గివ్స్ ఫాల్స్ అనమాట. ఇది చూడబాకండి, ఎందుకంటే నేను వాల్యూస్ మార్చాను కదా, సో మీకు అర్థం అవటానికి ఇది మీకు కన్సిడరేషన్లో తీసుకోకండి, ఓకేనా. సో ఇట్ గివ్స్ ఫాల్స్ అనమాట. ఏ ఈజ్ నాట్ సి కదా, అండ్ ఇట్ గివ్స్ ఫాల్స్, ఎందుకంటే ఏ అండ్ సి సేమ్, సేమ్ ఉన్నప్పుడు అది ట్రూ, ట్రూ కదా. కాకపోతే ఈజ్ నాట్ అన్నాం కదా, సో ఇట్స్ నాట్ అంటే ఫాల్స్ అని అర్థం. సో ఇట్ మేబీ కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు, మరి మీరు ఇది అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఈజ్ నాట్కి చాలా డిఫరెన్స్, అంటే ఇప్పుడు సరే ఓకే, మీకు మళ్ళీ చెప్తాను. ఏ ఈజ్ ఈక్వల్స్ 1 2 3 ఇచ్చాం, బి ఈజ్ ఈక్వల్స్ ఏ అంటే బిఏ సేమ్ అనమాట. సి ఈజ్ ఈక్వల్స్ 1 2 3 ఇచ్చాం, అండ్ ప్రింట్ ఏ ఈజ్ బి, ఏ అండ్ బిలో ఉన్న సేమ్ ఆబ్జెక్ట్సే కదా, సో ఇట్ గివ్స్ ట్రూ అనమాట. అండ్ ఇట్ గివ్ ట్రూ వచ్చింది. అండ్ ప్రింట్ ఏ ఈజ్ సి, ఏ సి వేరియబుల్స్ అంటే సేమ్గా ఉంటాయి, కాకపోతే సేమ్ కంటెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనమాట. సేమ్ కంటెంట్ ఉంది కానీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, ఏ అండ్ సి ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, సో ఇట్ గివ్స్ ఫాల్స్ అనమాట. ప్రింట్ ఏ ఈజ్ నాట్ సి, ఏ ఈజ్ నాట్ సి, ఏ ఏ సి అనేది డిఫరెంట్ కాదు, ఈజ్ నాటే కదా, సో ఇట్ గివ్స్ ట్రూ అనమాట. ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకున్నాం. సో మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఈజ్ నాట్, పక్కాగా ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మెంబర్షిప్ ఆపరేటర్. ఇన్ నాట్ ఇన్, మెయిన్గా చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు ఐడెంటిటీకి అండ్ మెంబర్షిప్కి. ఇన్ నాట్ ఇన్, ఈజ్ నాట్ ఇన్, అది ఏంటిదని కన్ఫ్యూజన్ అవుతారు. మేము బ్రెయిన్కి గుర్తుపెట్టుకోండి, మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఇన్ నాట్ ఇన్, అండ్ దీంట్లో వచ్చి ఇన్ నాట్ ఇన్ ఉంటుంది. సో ట్రూ ఇఫ్ వాల్యూ ఈజ్ ఫౌండ్, ఒకవేళ మనం ఒక లిస్ట్లో ఒక లిస్ట్ ఇచ్చాం, ఆ లిస్ట్లో మనం పర్టికులర్గా ఏదైనా ఫైండ్ చేయాలంటే ఒకవేళ అది ఉందనుకో ఇట్ గివ్స్ ట్రూ అనమాట. నాట్ ఇన్ ట్రూ ఇఫ్ సమ్ వాల్యూ ఇస్ నాట్ ఫౌండ్, ఒకవేళ దాంట్లో వాల్యూ లేదు అంటే ఇట్ ఆల్సో గివ్స్ ట్రూ, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్. అంటే క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు పలానా యాపిల్ అనేది దాంట్లో లేదు కదా లిస్ట్లో, అంటే అవును లేదు అని వస్తుంది, అవుట్పుట్ ట్రూ వస్తుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇది సింపుల్ ఎగ్జాంపుల్, మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఎందుకంటే అర్థం అవటానికి. మళ్ళీ పెద్ద ఇచ్చాను అనుకోండి మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు. సో కలర్స్లో రెడ్ గ్రీన్ బ్లూ ఉంది కదా, ప్రింట్ రెడ్ ఇన్ కలర్స్. సో ఇప్పుడు ఏమైంది, ప్రింట్ చేద్దాం, ట్రూ, రెడ్ ఇన్ కలర్స్ అంతే కదా, రెడ్ అనేది కలర్స్లో ఉంది. అండ్ ప్రింట్ ఎల్లో ఈజ్ ఎల్లో నాట్ ఇన్ కలర్స్, ట్రూవే కదా, ఎల్లో కలర్ అనేది కలర్స్ లో లేదు, నాట్ ఇన్ కలర్స్ కదా, సో ఇట్స్ గివ్ ట్రూ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది తీసేసి మనం బ్లూ ఇద్దాం, ఇప్పుడు అది ఫాల్స్ చూడండి, బ్లూ చూసారు ఫాల్స్. బ్లూ అంటే దీని మీనింగ్ ఏంటి, కలర్స్ లో బ్లూ కలర్ లేదు కదా అని నా క్వశ్చన్ ప్రింట్ చేశాను.
అదేమొచ్చింది అవుట్పుట్ కాదు బ్లూ కలర్ ఉంది అని ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది. సో this is about a membership operator. Membership operator అంటే in, not in, used to check the presence of value. ఇది సీక్వెన్స్ లిస్ట్ స్ట్రింగ్ ట్యూపుల్ అనమాట. ఒక సీక్వెన్స్ లో వాల్యూ అనేది ప్రెసెంట్ అయి ఉందా లేదా చెక్ చేయడానికి మనం మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మన వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకోండి, మీ పర్టికులర్గా మీ రోల్ నెంబర్ కనిపెట్టాలంటే ఎలా? ఈ సింపుల్ ఇలాంటి మెంబర్షిప్ ఆపరేటర్స్ ని పైథాన్ బ్యాక్ ఎండ్ గా డెవలప్ చేస్తాం. సో మీరు డేటా ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ నొక్కగానే మీకు డేటా ఎట్లా వస్తుంది? ఇలాంటి ఆపరేటర్స్ యూజ్ చేయబట్టి. సో దిస్ ఇస్ అబౌట్ ఐడెంటిటీ ఆపరేటర్ ఈజ్ నాట్ and assignment. These are the assignment operator. This is about assignment, identity and membership operator అన్నమాట. సో ఇంతతో మన ఆపరేటర్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్.